అసలు జరిగింది ఏంది అక్కడ డిస్కషన్ అని అంటే, ఈ క్రిస్టియనైజేషన్ తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని సగం మందిని క్రిస్టియన్స్ గా మార్చేశారు. ఆ గుడి తిరుపతి గుడి ఇట్ట చేశారు. వీళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం మనం చెప్పాలా. 300 గుడిల పైన దగ్ధం చేశారు. సో అందుకని వీళ్ళని లైట్ గా తీసుకోకూడదు అని అన్నారు అని చెప్పి వాళ్ళ మాటల్లో కొందరు అనుకుంటున్నారు. సో ఊహాగానాల ప్రకారము ముందుకు పోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అక్కడ నేను లేను. సో అందుకని నేను అనలేను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి. ఇటు జనరలైజ్ గా మాట్లాడతాం కరెక్ట్ కాదు అని చెప్పేది మాత్రం నా ఓపెనింగ్ కామెంట్. ఒక్క నిమిషం ఒకటి సార్, దీపక్ గారు నేను ఎక్కువసేపు తీసుకొని 3 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే గొడ్డలి పార్టీ ఎవరు అనేది సర్వే చేస్తే బాగుంటుంది. ఈ సర్వేలు అయ్యే పని కాదు, పెట్టేది కాదు. వాళ్ళు చేయరు, మనం చేయరు. ఇవన్నీ అసాధ్యమైన విషయాలు మనం మాట్లాడటం అవసరం. ఇంకోటి ఏంటంటే వర్మ గారి డెసిషన్ తీసుకోవాలి. ఆయన తీసుకోలేదు, తీసుకుంటారు. ప్రజలు ఏమంటారు వినండి సార్. సర్వేలు జరిగేవి కాదులే కానీ పి నాగేశ్వరరావు గారిని మీరు ఒప్పుకున్న దానికి వినండి సార్. మధ్యలో మళ్ళీ ఇంటరాక్ట్ అయితే మీరు మాట్లాడేటప్పుడు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు సరైనవి కావని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పెయిడ్, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పెయిడ్ అని విశ్లేషకుల మీద ఈ రకంగా బురద జరగటం సమంజసం కాదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇప్పటి నుంచి కాదు, మీకన్నా ముందు నుంచి, నాకన్నా ముందు నుంచి కూడా ఆయన విశ్లేషకుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో వైసీపీని వ్యతిరేకించాడు, తెలుగుదేశాన్ని వ్యతిరేకించాడు. సందర్భోచితంగా చెప్పినటువంటి వ్యక్తి తప్ప ఆయన ఏదో మీకు పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనగానే మాకు కట్టేసి పేడిని, ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. సార్ తర్వాత మీ ఇష్టం, మంచి పద్ధతి అనుకుంటారో కాదు, ఏం కామెంట్ చేసుకుంటారు నాకు అనవసరం. దిస్ ఈజ్ మై కామెంట్ అబౌట్ యువర్ కామెంట్స్. రెండో అంశం అంటే పోలీసు వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. నా మీదగా రావద్దని చెప్పండి సార్. మీరు తెలుగుదేశంలో ఉన్నారు కదా, నా ఇంటి మీదకి వచ్చి 7 గంటల సేపు నన్ను కొడుతుంటే పోలీసు వారు అక్కడ నుంచున్నారు సార్. మీరు చూడండి లైవ్ లో, వినండి సార్, మీరు వినండి. మీరు మాట్లాడప్పుడు నేను మాట్లాడలేదు కదా. పోలీసు వారి జోలికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అరే మీరు వినండి సార్. దీపరెడ్డి గారు నేను మాట్లాడేది మీరు వింటే తర్వాత మీరు మాట్లాడండి. పోలీసు వారితో సహా తెలుగుదేశం వారు వచ్చి 7:30 గంటల సేపు నా ఇంటికాడ దౌర్జన్యం చేస్తే పోలీసులు ఊరిని నుంచున్నారు సార్. అది తెలుగుదేశం పార్టీ. మేము అలవాటు చేసామని చెప్తున్నారు మీరు. దురదృష్టం, మేము అప్పుడు అలవాటు చేయలేదు. కాకపోతే పోలీసులు సహజంగానే మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కానీ దాడులు చేసేటప్పుడు, హత్యలు చేసేటప్పుడు కూడా పోలీసులు సహకరించే పరిస్థితిని మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అది ఇప్పుడే జరుగుతుంది. నా ఇంటి మీద దాడే మీకు ప్రధానమైన ఉదాహరణ. అంతగాని నేను చెప్పదలుచుకోలేదు. ఈ మూడింటికి నేను సమాధానం చెప్పదలుచుకొని చెప్పేసాను. కిరణ్ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు నమస్తే. మీకు 99 ప్రేక్షకులకి, దీపక్ రెడ్డి గారికి, ఆంజనేయ సార్కి, పక్కన ప్రసాదమ్మకి, ముఖ్యంగా వైసీపీలో నాకు ఇష్టమైన వ్యక్తి రోజా గారి తర్వాత అంబటి రాంబాబు గారికి. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ కూడా రోజా గారు వదలరా అంటే వైసీపీలో నేను చెప్తున్నా అంటే ఇప్పుడు నీ కాలక్షేపం బాగుంటుంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా కాపు కోసం కాపుల్ టైగర్ నేను అని ఉద్యమించేటప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఆయన ఎప్పుడు కాపు టైగర్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చేయండి ఆయన్ని. మా కాపులంతా వైసీపీలో కోరుకుంటారు. రాయల్ గారు పాయింట్కి వస్తే కామెడీ షో చేయదలుచుకుంటే ఈ సీరియస్ నన్ను ముఖ్యమంత్రి అభిమానులు చెప్తున్నాం మేము. మిమ్మల్ని జనసేన పవన్ కళ్యాణ్ గారిని తీసి మిమ్మల్ని పెడితే బాగుంటుందా అంట. అదే సార్ ఇప్పుడు కామెడీ దాన్ని ప్రధానమంత్రి చేస్తాడు. ప్రజలు చేస్తారు. సార్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ మనం మాట్లాడుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, వ్యక్తిగతంగా ఆయన ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసర్, ఆయనకున్న రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఇచ్చారు. ఆయనని మేధావుల సదస్సు పెట్టి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆయన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూతురు పెళ్లికే కాదు, శత్రువు కాదు ఏ పార్టీనే కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి లేదా అందుబాటులో లేకపోతే ఫోన్లో పిలిచినా వెళ్ళి ఆశీస్సులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం.
అమ్మప్పుడు రాంబాబు కూతురు పెళ్లి కూడా వెళ్ళారు, సార్ కూతురు కూడా పెళ్లికి వెళ్ళారు. దిట్ ఇస్ ట్రూ. కాబట్టి ఎవరు పిలిచినా వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన అలాంటి ఒక లేనిపోయిన ఆరోపణలు అంటే అమిత్ షా గారి దగ్గరికి, ఇది ఆషామాషి విషయం కాదు, ఇది డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టే. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ని అరెస్ట్ చేయండి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతారంటే ఎంత హాస్యాస్పదం సార్. మేము వెళితే ఢిల్లీకి ఎందుకు వెళ్తాం? మాకు రాజధానికి ఉన్న హామీలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, మాకు రాష్ట్రం రాసిన నిధులు, ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో దాని మీద జలజీవన కానీ ఎన్నో ఉన్నాయి, దాని మీద మాట్లాడిన వెళ్తామే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి మేము అమిత్ షా గారి ఎందుకు అవసరం లేదు సార్? ఏ సార్, మన ఎన్నికల్లో మనం చూసాము, పవన్ కళ్యాణ్ గారు ఒకరు చెప్పినట్టు చేశారు, అతలా పాతాలని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ మీ జగన్ గవర్నమెంట్కి రాదు, నేనుండగా రాని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్ చెప్తా, అలాంటి వ్యక్తి ఇంకా ఢిల్లీకి వెళ్ళి మేము అక్కడ సపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడే అవసరం ఏముంది? ఇవన్నీ చూసి అర్థం కావట్లా, ఇవన్నీ ఒక ఫేక్ ప్రచారం. నాగేశ్వరరావు గారు మనకు అభిమానం ఉంది, ఆయన మేము విమర్శించదలుచుకోలేదు, ఆయన విశ్లేషకుడే. ఆయన విశ్లేషణ మా మీద చూపించకూడదు, ఇంకేదో చూపించాలి. మా మీద చూపిస్తే ఏమొస్తుంది? విశ్లేషణ అంటే ఏంటి సార్? రాజకీయ నాయకుడు మాట్లాడినావు, విశ్లేషణ అంటే విశ్లేషణ చెప్పాలి. ఏముందో ఆయన విన్నట్టు, ఆయనకి ఎవరో చెప్పినట్టు, ఆయన లైవ్ చూసినట్టు చెప్పడం హాస్యాస్పదమే. ఈరోజు నాగేశ్వరరావు గారి పరిస్థితి ఏమైపోయిందంటే, ఈరోజు సోషల్ మీడియాలో కానీ మిగతా ఛానల్లో కానీ ఆయన ఒక ఆర్టికల్ అయిపోయాడు, ఒక విశ్లేషకుడు ఆర్టికల్ అయిపోయాడు. దానికి కారణం ఏంటి? ఆయన మాట్లాడిన మాట. మీకు జనసేన నుంచి వచ్చిన సోర్స్ నాకు తెలిసింది అన్నట్టుగా పేరు చెప్పచ్చు కదా, ఇంత హడావిడి జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు ఆయన ఇంత ఆడుకుంటున్నారు కదా. ఆయన ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల గారు వెళ్ళిన సందర్భం కూడా లేదు కదా సార్. 1.5 సంవత్సరం అవుతుంది వెళ్ళి. అవును, అసలు సందర్భం లేదు, వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాం తప్ప మాకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అడతారంటే హాస్యాస్పదం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమ్మటి రాబాబు గారు కూడా ఆశ్చర్యంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెడుతారు అనేసి. పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారా? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ గురించి అడుగుతారా? అమ్మ జగన్ అరెస్ట్ చేయించమని చెప్పి మీరేం అనుకోకపోతే నాకున్న అభిప్రాయం చెప్తా. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగాడా, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి అడిగాడా అనేది ఐఎమ్ నాట్ ది విట్నెస్. చెప్పినతను క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, ఈ దీపక్ గారు అడిగిన ప్రశ్నకు ఆయన అప్పుడే సమాధానం చెప్పాడు. నేను మీకు ఎలా తెలుసు, నేను ఆ రూమ్ లో ఉన్నాను అనుకుంటారా? కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ మనోహర్ గారు ఇద్దరు వచ్చిన తర్వాత కోర్ కమిటీలో సభ్యులతో ఏమన్నాడో పవన్ కళ్యాణ్ గారు మనోహరు ఏమన్నారో చెప్పు అమిత్ షా గారు అని చెప్తే, ఆయన చెప్తే విన్న వ్యక్తి నాకు చెప్పారు. అది ఆ విన్న వ్యక్తి ఎవరో ఏమిటో ఆయన రివీల్ చేస్తాడా, రివీల్ చేయడా, ఇంతటితో ఆగుతాడా అనేది దట్ ఇస్ లెఫ్ట్ టు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన చెప్తాడా లేదా మీరు గట్టిగా అడిగితే చెప్పాల్సిందే. చెప్పి నా అభిప్రాయం అది. ఎలా అంటే ఇప్పుడు కొలత నేను వేయలేను. ఒక విషయం నా అభిప్రాయం చెప్పుకునే స్వాతంత్రం నాకుంది కాబట్టి నేను క్రెడిబుల్. మమ్మల్ని తిట్టాడు, మమ్మల్ని తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదా? వైసీపీని విమర్శించలేదా? మర్చిపోయారు జనం. మీరు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ చేయమని చెప్తే మీరు నమ్ముతారా? నేను ఒక మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పంపించారు. చంద్రబాబు మాత్రం ఇలాంటి వ్యవహారాలు చేయగలిగిన సమర్థుడు. మొత్తం డైలాగ్ అవనండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలం ఆయన చేతిలో పావులాగా వ్యవహరిస్తున్నాడు. చెప్తున్నా అభిప్రాయం.